హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయింజల్ స్పెషల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. విరిగిపోయిన పాలతో స్వీట్ రెసిపీ. మన ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. చాలా పాలు విరిగినప్పుడు మనకు పడేయాలనిపించదు. సో మీకు ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ లెమన్, 1 స్పూన్ వాటర్ తీసుకొని ఆ విరిగిపోయిన పాలల్లో వేయాలి. ఎందుకంటే పాల శాతం ఉండడం వలన పాలు పూర్తిగా విరిగిపోవు. లెమన్ వేయడం వల్ల పాలు పూర్తిగా విరిగిపోతాయి. సో అందుకే మనం లెమన్ వేసుకుంటాము. లెమన్ ఫ్లేవర్ మాత్రం అసలు ఉండదు. నిమ్మరసం వేసుకున్న తర్వాత 1 మినిట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విరిగిన పాలని ఫిల్టర్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత కోవా మాత్రమే మిగులుతుంది. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఈ కోవాను వేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అసలే యాడ్ చేయొద్దు. మనం ఫిల్టర్ తీసుకున్న కోవా వాటర్ కూడా అది కూడా యాడ్ చేయొద్దు. ఈ కోవాను గరిటెతో మ్యాష్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా బెల్లం వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం అంతా కరిగేలాగా కలుపుతూ ఉండాలి. అస్సలు అడగంటకూడదు. బెల్లం అంతా కరిగి మనకి ఈ కోవా అంతా కొంచెం జ్యూసీగా అవుతుంది. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. కోవా మాత్రం అస్సలు అడగంటకూడదు. టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ కోవా బాగా డ్రై అవ్వకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చెమ్మగా ఉండాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే గరిటెతో మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ కోవాని రెడీ చేసుకోవాలి. ఈ కోవా మనము 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. సో విరిగిన పాలను వేస్ట్ కాకుండా చక్కగా కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా అండి. మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.